సో హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పిక్చర్ ఛానల్. సో మా ముందు దేవర అనాలిసిస్ వీడియోకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్గా చాలా థ్యాంక్స్ ఎవ్రీవన్. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అంతా మేము తీసుకున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు అయితే మనం వచ్చిన టాపిక్ ఒక కొత్త ఎగ్జైటింగ్ టాపిక్ అనమాట యాక్చువల్గా. సో అందరికీ తెలుసు, అందరు ఆల్మోస్ట్ దేవరా మూవీ చూసేశారు కాబట్టి ఈ పాయింట్ మాట్లాడడం తప్పులేదు అనిపించింది యాక్చువల్గా. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ దిస్ పాయింట్ యాక్చువల్లీ. సో మూవీ చూసిన తర్వాత లాస్ట్ లో వరా దేవరని చంపినట్టు చూపించారు కానీ ఆ, వరా చంపినట్టే నమ్ముతున్నా యాక్చువల్ గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో హూ కిల్ దేవరా అనే ఈ ఈ డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్ గా. సో దేవరా మూవీ. ఓకే. సో సో మనం మూవీ చూసినట్లయితే ఫస్ట్ 20 minutes లో మనకు అర్థమయ్యేది ఏమంటే యాక్చువల్ గా అజయ్ అనేవాడు వచ్చేది శివం. అజయ్ చేసిన క్యారెక్టర్ పేరు చీఫ్ శివం. సో అతను ఎతుకుతా వచ్చేది వచ్చి దయాని, వాళ్ళ తమ్ముడు యతిని. సో యతి కోసం వచ్చినప్పుడు యతి మురుగా ఫ్రెండ్ అని చెప్పి, మురుగా చనిపోయాడని చెప్పి, ఆ తర్వాత మురుగాకి బైరా కనెక్షన్ అని చెప్పి బైరా దగ్గర వచ్చి ఆగిన స్టోరీ యాక్చువల్గా దేవరా. సో అక్కడి నుంచి మనకు తెలిసిన స్టోరీ సింగప్పర్ స్టోరీ చెప్పడం. సో ఫస్ట్ హాఫ్ కట్ చేస్తే దేవరా స్టోరీ, కట్ చేస్తే దేవరా కనిపించకుండా పోవడం, ఇంకా కట్ చేస్తే లాస్ట్ షాట్ లో అయితే ఇంకా వరా దేవరని పూడ్చినట్లతో అక్కడ ఎండ్ అయింది యాక్చువల్ గా మనకి. సో ఇక్కడ మనకి యాక్చువల్ గా సెకండ్ పార్ట్ లో ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి. సో మేబీ అది కరెక్ట్ గా వాళ్ళు ట్విస్ట్ చేయలేదు. సో ఇక్కడ మనకి ఏం కుదురుతుందో, మేబీ ఎవరేం ఉండొచ్చు అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్ గా మనం ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లాగా హూ ఇస్ ద సస్పెక్ట్ అండ్ వాళ్ళు ఎందుకు అయ్యుండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు అనే విషయం మాట్లాడుకుందాం. సో వీఆర్ హ్యావింగ్ ప్యానల్ మెంబర్స్ యాజ్ విజయ్, హేమంత్ అండ్ గిరీష్. యా, ఇక్కడ ఫస్ట్ ప్రైమ్ సస్పెక్ట్ తో మొదలెడదామా? లేదంటే ఇదే యా. సో లెట్ స్టార్ట్ ద వీడియో యాక్చువల్లీ. సో లిటరల్ గా మూవీ అయిన తర్వాత అందరి ఫీలింగ్ అయితే ఇదన్నమాట. సో అందరికి సింబల్ ఏంది ఎక్కువ అయితే బాహుబలి. సో వై కట్టప్ప కిల్డ్ బాహుబలితో బాహుబలి 1 ఎండ్ అయింది. దేవరా 1 అయితే వై వరా కిల్డ్ దేవరా అని వచ్చింది. సో అండ్ కమింగ్ టు ఓవరాల్ టాక్ అండ్ వాట్ ఎవర్ ద కలెక్షన్ యాక్చువల్లీ దేవరా ఇస్ డూయింగ్, ఎవ్రీ సింగిల్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఈస్ హ్యావింగ్ దిస్ మూమెంట్ యాక్చువల్లీ. ఈస్ లిటరల్లీ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. సో కాలర్ సెంటిమెంట్ ఆల్రెడీ బీటన్ రాజమౌళి కర్స్. యా. సో వీఆర్ ప్రెసెంటింగ్ ద ఫస్ట్ సస్పెక్ట్ వరా. సో తెలుగు యాజ్ యూ నో, తెలుగు మూవీలో ఆల్రెడీ చెప్పినట్లయితే వరాంద ఫస్ట్ సస్పెక్ట్ చెప్పారు. సో యా, వరా అయిండొచ్చా. అండ్ ఫస్ట్ మోర్ ఓవర్ ఇంకో క్వశ్చన్, వరా అయిందచ్చా కాదని ముందు యాక్చువల్లీ దేవరా చనిపోయాడా బతుకున్నాడు? దేవుడైతే ఖచ్చితంగా చనిపోయాడు. దేవరా చనిపోయాడు, ఖచ్చితంగా ఛాన్సే లేదు. అండ్ చనిపోయాడు. నాకు ఒక క్వశ్చన్ ఉంది ఆ, ఇక్కడ. సో మూవీస్ వచ్చి స్టార్ట్ అయింది వచ్చి 1980s లో, ఓకేనా? సో 1980s లో స్టోరీ స్టార్ట్ అయింది. అండ్ అజయ్ స్టోరీ అది ఎక్కడి నుంచి 96 స్టార్ట్ అయింది. సో 96 వరల్డ్ కప్ కోసం స్టార్ట్ అయింది. సో 16 years స్పాన్ ఉంది స్టోరీ. సో మేబీ 1980s అన్నాడు, సపోజ్ 1980 తీసుకుందాం ఫిగర్. సో 1980 నుంచి 16 years స్పాన్ అంటే ఫస్ట్ 12 years వచ్చి మనకి ఒక బ్రేక్ చూపించాడు. దేవరా కనపడకుండా పోవడం, వరా పెద్దవడం. సో 12 years స్పాన్ అయితే ఉంది. సో 82, 92. అండ్ అజయ్ చెప్పేటప్పుడు ఏమంటాడంటే యతి కేసు గురించి 3 years గా నేను సెర్చ్ చేస్తున్నాను, 3 సార్లు పట్టుకున్నాను కూడా అన్నాడు. సో అజయ్ అనేవాడు 93 నుంచి యాక్టివ్ ఉన్నాడు అనుకుందాం. యతి అనేవాడు యాక్టివ్ ఉన్నాడు, యతి దయ అనేవాడు. అజయ్ అనేవాడు యతి కోసం ఎతుకుతున్నాడు. సో 93 నుంచి. సో 82, 96 స్టోరీ జరిగితే ఈ స్పాన్ లో ఏం జరిగిండొచ్చు అనేది స్టోరీ, కరెక్టా? సో బైరా అనేవాడు వరాన్ని పంపించి వరా ఎక్స్ మార్క్ వేసుకుని వచ్చిన తర్వాత కూడా మనకి 4 years గ్యాప్ ఉంది, 4 years స్పాన్ ఉంది. సో అజయ్ అనేవాడు వరాని వరా వెళ్ళి బైరా కొడుకుని, కుంజరా కొడుకుని చంపిన తర్వాత 4 years తర్వాత వెళ్ళి అజయ్ కలిశాడు. సో అంటే 92 తర్వాత కూడా ఆ 4 years గ్యాప్ లో కూడా వాళ్ళు సముద్రానికి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. అండ్ ఈ మధ్యలో ఇంకొక విషయం తెలిసింది ఏమంటే మురుగానేమో చనిపోయాడు. సో 92లో మురుగా బతికే ఉన్నాడు వరాన్ని పంపించేటప్పుడు, దేవరా చెప్పమని చెప్పేటప్పుడు. అండ్ ఈ 4 years స్పాన్ లో మురుగానే కూడా చనిపోయాడు యాక్చువల్ గా. సో అనే హోల్ వరా అయిండొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్, చంపిండొచ్చా? నేనేమనుకున్నానంటే మేబీ కత్తి తీయడమో ఇట్లా ఏదైనా పెట్టింటాడేమో షార్ట్ అనేసి నాకైతే డౌట్ ఉంది. కొడుకు పోయి నాన్న చంపుతా డౌట్. వరాన్ని చం వరా చంపినంటే లెగసీ కంటిన్యూ చేయాలని అనుకోడు. దేవరా లెగసీ ఓకే. ఆ స్మగ్లింగ్ చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ హీరో చంపి అంత యాంటీగనిస్ట్ అయితే చూపిడు యాక్చువల్ గా. సో ఎందుకంటే ఇద్దరికి ఉండేది పాజిటివ్ థాట్స్.
బేసిక్ కమర్షియల్ ప్లాట్ లో తీసుకున్న హీరోని ఇంకో హీరోని చంపుకోవడం అనేది అవుట్ ఆఫ్ ది అది బాక్స్. ఫూలిష్నెస్ అయితే అది ఛాన్సే లేదు యాక్చువల్ గా. సో మేబీ అవును. ఇది ఒక టాక్టికే ఉంది, ఓన్లీ ఫూల్ చేయడానికి, ఆడియన్స్ తో ఏదో కొంచెం ఒక డౌట్ రైజ్ చేసినాక ఉండొచ్చు తప్పితే వరా దేవరా చెప్పే ఛాన్సే లేదు యాక్చువల్ గా. బట్ ఈవెన్ క్లైమాక్స్ షాట్ లో వర పొడవడు కానీ దేవరాని పొడుచుకుంటాడు. వర జస్ట్ హోల్డ్ చేసుకుంటాడు. ఉత్తి హోల్డ్ చేసుకుంటాడు. అవును, జస్ట్ హోల్డ్ చేసుకుంటాడు. మేబీ దేవరానే పుల్ చేసుకుంటాడు లోపలికి. ఓకే, అంటే మేబీ ఇంకెవరైనా పొడిచి ఆ టైంలో వాళ్ళ చేతిలో చనిపోవడం ఇష్టం లేదు నాకు, నీ చేతిలో చావాలి అట్లేదన్నా ఒక మెలో డ్రామా పెట్టింటాడా? ఛాన్స్ ఆ, ఉందంట. దానికన్నా కూడా ఆ, ఆ, ఎవరు నన్ను చంపడానికి ప్రయత్నించారో జనాలకు తెలియకూడదు, ఓకే. కాబట్టి నేను అవును. బ్రతుకున్నాను కరెక్ట్ కాదు. ఓకే. సో నాకు ఇక్కడేమనిపించింది అంటే, ఆ రాయి మీద రాశాడు కదా, ఆ రాయి మీద రాశాడు కదా, మేబీ వరా కాదేమో, దేవరని చెప్పి రాయిపించాడేమో, ఇలా ఎవరు పోకూడదు, ఇలా భయం ఉండాలి జనాల్లో, సో భయం ఉండాలంటే నేను లేకపోయినా నేను ఉన్నట్టు చూపించాలి నువ్వు అని దేవరానే చెప్పిండొచ్చేమో. ఎందుకంటే అతను చిన్న కిడ్ కదా పాసిబుల్ వరా ఆ ఛాన్స్. టైంలో. అవునవును. వరా ఓన్ గా అయితే చేసే ఛాన్స్ లేదు. సో దేవరా చెప్పే చేస్తున్నారు యాక్చువల్ గా. ఓకే. సో అయితే వరా అయితే కాదు. సో విల్ గో టు నెక్స్ట్ సస్పెక్ట్. సో తంగం, యాక్చువల్ గా తంగం చంపింటుందని కాదు, తంగంకి ఈ విషయం తెలుసా తెలీదా? సెకండ్ హాఫ్ అంతా తంగం ఉంది తెలుసుంది, కదా, తంగం తెలిసిందే ఛాన్స్ తెలీదా? తెలుసుంది దేవరా కదా. ఉన్నాడు విషయం, లేని విషయం 101% తెలుసుంది. తెలిసినది అంటావా? తెలుసుంది. నా డౌట్ ఏమంటే ఫస్ట్ హాఫ్ లో మేము చూపిన సీన్ లో అంతా వరా తంగం ఎప్పుడు కలిసే ఉంటారు. ఆ శ్రీను క్యాట్ లో ఉన్న చిన్నపిల్లడు కానీ ఎప్పుడు ముగ్గురు కలిసే ఉంటారు యాక్చువల్గా. ఈవెన్ ఈ చానిపోక ముందు ఆ ఫైట్ కి ముందు కూడా ఆ సాంగ్ మ్యారేజ్ బిట్ వస్తుంది కదా, డాన్స్ చేస్తారు. ఈవెన్ దేవరా తంగం ఎత్తుకునే డాన్స్ చేస్తాడు. సో మాక్సిమం ముగ్గురు కలిసి ఉండే ఛాన్స్ ఉంది కదా. వర హైడ్ చేసినప్పుడు ఈ సీక్రెట్ తంగం తెలియకుండా ఉండే ఛాన్స్ ఉంటుందంటావా? కొంచెం ఆలోచించాల్సిన విషయమే కానీ బట్ లేదు, ఒక సీన్ 90%. ఉంది సెకండ్ హాఫ్ లో నువ్వు చూసినావంటే, హరితేజ అంటది నాకు మొగుడు కావాలి మగోడు కావాలన్నప్పుడు, ఆయన వచ్చిన తర్వాత దేవరా వచ్చిన తర్వాత వెయిట్ చేసేనా అని అంటుంది. సో ఆ సీన్ పెట్టి చూస్తే మేబీ ఇంక తెలియదేమో, తెలిసిన ఛాన్స్ అయితే లేదు. అంటే అంటే డైలాగ్ ఆ బట్టి లెక్క ప్రకారం వెళ్ళలేమన్నా దేవరా స్టోరీ బ్యాక్ చనిపోలేదని స్టోరీ. కూడా, ఉమ్, దేవరా తంగంకి చనిపోలేదని. అయితే తెలియదని అనుకుంటున్నాం. ఆ, తెలియదనే యాక్చువల్ గా ఉంది. బట్ ఎక్కడో ఒక డౌన్ ద లైన్ ఏమంటే వాళ్ళకి అన్ని తెలిసే జరుగుతాయి కదా అన్నట్టు. బట్ దేవరా చనిపోయాడంటే అందరికన్నా ఎక్కువ తంగం ఫీల్ అయ్యింటది యాక్చువల్ గా. ఆమె ఎప్పటి నుంచో వరా అవును. యూజ్లెస్, ఆమె దృష్టిలో వరా యూజ్లెస్, దేవరానే అవును, బెస్ట్ అన్నట్టుగా. దేవరని. అవును. లేదా ఈ ఓకే. ఛాన్సెస్ కూడా ఉందన్న, లైక్ మేబీ ఎన్టీఆర్ కి వరాకి తంగంకి తెలిసి వాళ్ళిద్దరు మ్యూచువల్ డ్రామా ఏమో, అలా హీరోయిన్ ఇంపార్టెన్స్ హీరో ఇస్తారేమో, అండర్ ప్లే చేసినట్లే, దానికి దానికి హీరో అండర్ ప్లే సపోర్టివ్ చేసినట్లే. గా తంగం ఉంటుందేమో. ఓకే. అలాంటి ఒక పాయింట్, ఒక పర్సెప్షన్ కూడా ఉంది ఓకే. ఛాన్సెస్. సో ఓకే, తంగం అయితే కాదు. నెక్స్ట్ సస్పెక్ట్ వెళ్దాం. సో ఈయన మురుగయ్య. మురుగా. సో మురుగా గ్రాఫ్ ఏమంటే, యాక్చువల్ గా నాకు క్వశ్చన్ ఏమంటే, మురుగా చంపిండే ఛాన్స్ లేదు, చంపించిండొచ్చు. యాక్చువల్ గా మురుగా ఓకే, మురుగాకి తెలిసే ఛాన్స్ లేదేమో. మురుగా చనిపోయిన లేదు, తర్వాత 12 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎందుకంటే వచ్చాడు కదా. ఎందుకంటే 12 years దేవర బ్రతికే ఉన్నాడని భయంతో రాలేదు. కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ చంపించుని ఉంటే అతను బిజినెస్ ఆపే వెళ్ళాడు, అప్పుడే వచ్చేసిండేవాడు కదా, అప్పుడే స్మగ్లింగ్ బిజినెస్ ఆపే స్టార్ట్ వెళ్ళాడు. చేస్తున్నారు. ఆపే ఆపే అతను ఆపే ఛాన్సే లేదు కదా. ఆపే వెళ్ళాడు, కరెక్ట్. అండ్ ఇతను తెలిసే విషయం కూడా లేదు, ఇది చంపించినాడు, ఇది తెలిసిన ఛాన్స్ కూడా లేదు, లేదు. ఛాన్స్ అండ్ కూడా లేదు. అండ్ మోర్ ఓవర్ కరెంట్ స్టోరీలో ఈయన చనిపోయాడు. సో ఆయనకి ఏమైందో కూడా మనకు తెలియదు ఇంతవరకు. ఈయన అది ఫ్రెండ్ యతి. సెకండ్ పార్ట్. ఓకే. సో ఈయన మురుగే కథ. సో బైరా, బైరా ఏమంటే యాక్చువల్ గా ఆ? బయట 100% తెలియదు. తెలీదు. బట్ ఎందుకంటే నా క్వశ్చన్ ఏమంటే వరా వెళ్ళొచ్చాడు కదా, ఐ మీన్ మనకి ఎండ్ అయింది కదా, ఆ పార్ట్ నుంచి 4 years స్పాన్ ఉంది. అర్థమైందా? 92 లో వరా వెళ్ళొచ్చాడు, 96 లో అజయ్ వచ్చాడు. ఈ 4 years స్పాన్ లో మేబీ వీడు తెలిసిందచ్చా, వీడు ఇంకా ఉండింటాడా అంటే. ఎత్తి అనేవాడు నాకు తెలిసి సెకండ్ పార్ట్ లో ఎత్తిని మెయిన్ విలన్ చేస్తే వీడేమవుతాడు, వాడిని మెయిన్ విలన్ చేసి సైట్ వీడు చంపేసింటారా లేకపోతే అది తెలియట్లే. ఇక్కడ సో ఇంకోటి ఎందుకంటే ఏంటంటే మనకి ఇప్పుడు వీళ్ళకి తెలియదు కాబట్టి అంత కొత్త ఆ చిన్నపిల్లల్ని సైన్యంలాగా ఏర్పాటు చేస్తాడు. ప్రతి ఒక్కరిలో 12 years మీరు స్పాన్ లో, దేవాలయం చూడాలి. కరెక్ట్, ఆ 12 years అటువంటి స్పాన్ లో. టైంలో
ఆ తర్వాత ఎన్టీఆర్ ఆ క్రాస్ మార్క్స్ అంటే వర క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత క్రాస్ మార్క్స్ వేస్తాడు. అవును. వేసిన నాకు తర్వాత అసలు నాకు నువ్వు అన్నట్టు అర్థం కాని ఎత్తి ఒక్క కొడుతుందా? సారీ నాకు అర్థం కాని ఒక్క విషయం అంటే దేవరాతో ఎక్కువ ఉండేది బైరానే. సో వీళ్ళిద్దరు కలిసి ఈ పనులు చేశారు కాబట్టి మధ్యలో దేవరాని పట్టుకోవడానికి అయితే వాళ్ళ అమ్మ కోసం వస్తారు కదా దేవర. వరాయిలు దేవర క్యారెక్టర్ వస్తాడు. దేవర పారిపోతున్నప్పుడు అంటే వాడికి అట్లీస్ట్ అనిపించిన వాళ్ళు కదా దేవర అనేవాడు పారిపోడు, వాడు రివోల్ట్ అవుతాడు, ఇలాగా దాక్కునేవాడైతే కాదనేట్లు అక్కడైనా స్ట్రైక్ అయి ఉండొచ్చు కదా. దేవర కాదు, మేబీ ఆ డౌట్ లోనే వరాన్ని పంపించాడా ఒకవేళ. కాదు అంటే అంత అంత తెలివి ఉండి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫస్ట్ నుంచి అర్థం చేసుకున్నారు వాళ్ళు దేవరాన్ని. ఓకే. ఓకే, ఏం చెప్తున్నాడు అనేసి. అం- అంటే ఏం మేబీ చెప్తున్నారు ఏజ్ ఎందుకు ఫ్యాక్టర్ చెప్తున్నారు వల్ల కూడా అనేది. మేబీ డౌన్ అయినాడేమో అనే థాట్ లో ఉంటాడేమో బైరా. ఓకే. ఆ ఫామ్ లో లేడు కదా, ఫీల్డ్ లో లేడు చాలా రోజుల నుంచి. కరెక్ట్, చేతికి సో దొరకవద్దు అంటే. మా మా ఆ, సైన్యం ఎక్కువ ఉంది. అంటే దేవర ఇంటెన్షన్ ఏమంటే కనపడ్డు సముద్రంలో అని భయం ఉండాలి అంతే. సో ఆ అవును, భయం అట్లే అవును, ఉంది, భయం మాత్రం ఉంటే చాలు, మనకు కనపడాల్సిన అవసరం లేదంటే ఈవెన్ నాకు చెప్పడం కూడా సముద్రంకి వెళ్ళి దొరుకుతాడని చూడు. అంటే మధ్యలో వరాబోయి అడుగుతారు కదా వాళ్ళకి ఇచ్చేయండి రాయపెక్కి మాకు ఇవ్వండి ఈసారి ఆయుధ పూజ చేసి అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి చెప్పు మొగోడు ఎవరు లేడని చెప్పి మీ నాయన రమ్మని చెప్పు, అప్పుడైతే వినబడితే ఇది వస్తాడు. తీసుకుని వస్తాడేమో చూద్దాం అన్నట్టుగా. అవును, సో సో వీళ్ళకేమంటే అక్కడెక్కడో ఉండి భయపడటం కన్నా ఇక్కడికి వస్తే చంపొచ్చు అనే ఒక దానికోసం వెయిట్ చేస్తున్నారు చంపచ్చు. అంతే. అవును. ఓకే. సో మెయిన్ క్వశ్చన్ ఏమంటే సెకండ్ హాఫ్ లో ఆయన మీ సెకండ్ పార్ట్ లో ఆయన యతి అనే క్యారెక్టర్ మెయిన్ విలన్ చేస్తారా లేకపోతే బైరన్ చేస్తారో తెలియట్లా. సైడ్ లైన్ చేస్తారు మేబీ అంటే నాకు ఇప్పుడు బైరా అనిపించింది కూడా ఏమంటే. ఇన్ని రోజులు ఉమ్, అంటే బైరా ఇన్ని రోజులు వాళ్ళ సైన్యము ఉమ్, దేవరాన్ని చంపలేరు, కానీ వీడు తయారు చేసుకున్న సైన్యము బ- ఓకే. దేవరాన్ని చంపగలని కాన్ఫిడెన్స్ వాడికి వచ్చింది. అందుకే మనం ఇప్పుడు ధైర్యంగా వెళ్తున్నాము. సో అందుకే ఇప్పుడు ఆ ఓవరాల్ గా రోజు వాడి సైన్యమే దేవరాన్ని ఖాళీ. చంపడానికి ఆ ఇంతకు ముందు సైన్యం లేదు. ఇప్పుడు సరైన ఆయుధం ఏంటంటే వీడి సైన్యమే ఇప్పుడు ఆయుధం వాడికి. అవునవును, ఎందుకంటే అంటే అజయ్ వాడు వచ్చినప్పుడు బైరా 12 ఇయర్స్ దగ్గరికి, నుంచి ఆ అజయ్ బైరా దగ్గరికి వచ్చినప్పుడు వాడి దగ్గర పెద్ద సైన్యం ఏమి ఉండదు, ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతే మామూలుగా, వాడు హెంచ్మెన్స్ అవును, అంతే. అవును, అప్పుడు వాడు ఏదైతే అవును, సైన్యం తయారు చేశాడో అంతనే వరా చంపేశాడు. వరా అవును, అది చంపేసినాడు. చంపేస్తాడు. అవును. ఆ తర్వాత 4 ఇయర్స్ అది వీళ్ళు పోను పోలా ఆ సముద్రంలోకి. అవును, మళ్ళీ ఆ ధైర్యం అవును, చేయలేదు మళ్ళీ యాక్చువల్ గా. దానికి గట్టిగా పెట్టుంటే ఆ రియలైజేషన్ పాయింట్ పెట్టుండొచ్చు. అవును. కాదు, ఓకే. అజయ్ వచ్చేది లేటెస్ట్, ఈ సైన్యంది బ్యాక్వర్డ్స్ కదా. అవును, అజయ్ వచ్చి 96, అవును, 96 ఇయర్. అవును, ఇది జరిగింది అవును. 92లో 92 అవును. వరాలి చనిపోయి వచ్చాడు. ఆ ఈ ఫోర్ టైంలో ఇయర్స్ ప్లాన్ కూడా వాళ్ళందరూ వాడు వాళ్ళ పోలా సముద్రంకి. అవును, ఆ టైంలో వాళ్ళందరూ రెడీ అయ్యారు ఇంకా ఫైట్ చేసుకోవడానికి. అంటే మళ్ళీ అదే. స్మగ్లింగ్ మనం స్టార్ట్ చేసుకోవడానికి నా సైన్యం మళ్ళీ రెడీ అయ్యింది. సో వీళ్ళు ఓకే. దేవరాన్ని చంపగలని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే దిగుతారు. వాళ్ళు పంపించినాడు కొడుకుని దాంట్లో. కొడుకుని సహా పంపిస్తారు సో ఫీల్డ్ అక్కడైతే వాడు ఇంటెన్షన్స్ స్మగ్లింగ్ కి. కరెక్టే. వరాన్ని పంపించడంలో అవును, కూడా ఎందుకంటే ఎక్కడో దొరుకుతాడు, ఒక చిన్న మూమెంట్ దొరుకుతుంది అవును, వరాన్ని పంపిస్తే ఒక చిన్న అప్పుడు అవును, దేవరం చంపొచ్చు అనే తనతో. బట్ వాడికైతే చనిపోయాడనే కాన్సెప్ట్ తెలీదు. ఓకే. ఓకే. సో మన నెక్స్ట్ సస్పెక్ట్ జోగులమ్మ. సో జోగులమ్మ చంపిందని కాదు కానీ ఈమెకు తెలిసిందే ఛాన్స్ ఉందా లేదా, ఎందుకంటే ఈమె డ్రైవ్ చేసేది యాక్చువల్ గా. అంతా కలిసి ఉన్నారు బాగానే ఉండరు అనిపించేటప్పుడు ఆయనకు కల వస్తుంది, వెళ్ళి జోగులా నాకు పీడకలు వచ్చింది, కత్తికి అడిగినాను, ఎర్ర సముద్రం అయింది, నేనే ఉన్నాను మొత్తం అంటే ఆమె అంటది ఉండే వాళ్ళంతా మన అనుకున్న వాళ్ళు మన వాళ్ళు కాదు అంటది. సో ఈమెకి తెలిసింది ఎందుకంటే ప్రకాష్ రాజ్ తెలుసు కాబట్టి అల్టిమేట్ గా ఈమెకి తెలిసిందే ఛాన్స్ ఉందా. మేబీ ఈమె జ్యోతిషం అని చెప్తుంది కదా, ఈమెకి తెలుసా. ఎందుకంటే ఛాన్సెస్ వాడు ఉన్నాయి. ఆ, కళ్ళు తాగేటప్పుడు కూడా మీరు చూసిన షాట్ ఉంటది కదా కళ్ళు తాగేటప్పుడు పెళ్లిలో, వీళ్ళు ఇంకో షాట్ వేస్తారు ఆ, యాక్చువల్. మేబీ ఈ షాట్ అదే అవును, అనుకుంటా. ఈ షాట్ ట్రైలర్ షాట్ ఇది. ఇది కరెక్ట్ గా అవును, ఆయన అవును, కళ్ళు కరెక్టే. తాగేటప్పుడు చూసే షాట్. అవును. సో సో అప్పటికే ఈమెకి తెలుసు. ఆమెకి మేబీ సినారియో తెలిసింటుంది ఏం జరుగుతుంది అవును, అనేది. అంటే ఆమె వాన్ చేసినప్పుడు కూడా ఆమెకు తెలిసేమో ఏదైనా ఒక కీడు జరగబోతుంది నీకు, అట్లా నీ ప్రాణానికి నేను చెప్పదు బట్ అట్లీస్ట్ చెప్తుంది మనోళ్ళంతా మనోళ్ళు కాదు, అవును, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కాదు, అని అవును. చెప్తుంది. ఓకే. సో ఈమె తెలిసిన ఛాన్స్ అయితే ఉంది యాక్చువల్ గా. అండ్ ఈమె ఎగ్జిస్టెన్స్ మనకు తెలియదు తర్వాత. ఓన్లీ దేవరా స్టోరీలో ఉంది, ఆ పరా స్టోరీలో లేదా ఈమె ఉందా, పరా స్టోరీలో కనపడలే అనుకుంటా. వర స్టోరీలో కడుపు కోత అని జోగి చెప్తుంది కదా వాళ్ళ అమ్మకి బాలేనప్పుడు. ఆమె కాదు ఇది కదా, ఆమె వేరే మామూలు అన్నా, ఆమె వేరే కాదు, కదా, కాదు. ఆ, జోగిలన్నా. ఈమెనే జోగులనే చెప్పేది. అవునా. ఇది కడుపు కోత ఇది వస్తే గాని ఓకే. తీరదు అనేది ఈమె 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 ఓ జోగులనే. సెకండ్ హాఫ్ లో వరా క్యారెక్టర్ ఉంది ఈమె, వరా అవును, సినారీలో వర కూడా. క్యారెక్టర్ తో కూడా ఉంది. అవును, ఫాలో ఐ మీన్ ఓకే. ఓకే. క్యారీ ఫార్వర్డ్ ఉంది. ఓకే. సో
మరి ఇంక తెలిసిన ఛాన్స్ ఉందా లేదా మరి అండర్లైన్ ఇంకొక తెలుసుండొచ్చు. ఓకే. అంటే సో ఈమెకు తెలిసి ఉండొచ్చు చనిపోయింటాడు అనేసి, కానీ ఎవరు చంపరు అనేది సస్పెన్స్. ఓకే. సో నెక్స్ట్ వస్తే డిఎస్పి తులసి. చనిపోయింటాడు అనే విషయం డిఎస్పి తులసి. సో మనకు తెలిసి మురుగాతో పాటు ఉన్నాడు యాక్చువల్ గా. సో అవును. ఈయన ఈయన తెలుసుంటే సో మురుగాకు తెలుసు. తెలిసిన చంపిండే ఛాన్స్ లేదు, చంపించిన ఛాన్స్ కూడా లేదు. పెట్టిన అవును. ఛాన్స్ లేదు, తెలిసిన ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే నీకు తెలిస్తే మురుగనికి చెప్తాడు. ఓకే. సో మురుగాన్ని చంపినప్పుడు వీడు ఒక హెంచ్మెన్ వీడిని చంపిండొచ్చు కదా, వీడు ఎందుకు మిస్ అయినాడు యాక్చువల్ గా, ఈ క్యారెక్టర్ ఎందుకు బతికించినారు? రాజు కదా, ఆ తప్పించుకోండి. గీత ఆ అయితే ఆ కరెక్ట్, టైంలోనే గీత ఉంది. ఈవెన్ లెగ్ అది కూడా విరిగిపోయి ఉంటుంది. ఆ భయంతోనే ఆ ఇంట్లో కూర్చొని దానికే ఎక్కువ పడుతూ ఉంటాడు. అంటే వర ఏ రేంజ్ లో చంపుంటాడో ఇంకా ఇంకా అది ఇంకా మన చూపించడానికి ఊహాగానానికి కోసం. వదిలేసేది. అదే ఈవెన్ బైరాక్ లీడ్ ఇవ్వడానికి వీడే కారణం. సో స్టార్ట్ అయితే అజయ్ స్టార్ట్ అయ్యేది వచ్చి టెంపర్ వంశీతో స్టార్ట్ అవుతాడు, తర్వాత వీడి దగ్గరికి వస్తాడు, అవును. వీడి నుంచి బైరాక్ వెళ్తాడు యాక్చువల్ గా. అవును. సో వీడికి తెలిసిందే ఛాన్స్ లేదు, వీడి ఇంకైతే బతికే ఉన్నాడు, ప్రెసెంట్ గా బతుకున్నాడు యాక్చువల్ గా ఈ క్యారెక్టర్ అయితే ఆ డిఎస్పి తులసి. నెక్స్ట్ వీడు టెంపర్ వంశీ. ఫస్ట్ లో రెహమాన్ అనేది పేరు వచ్చింది యాక్చువల్ వీడి క్యారెక్టర్ యాక్చువల్ గా. సో యతి కోసం యతి మనిషిడు. ఎత్తి సో గ్యాంగ్. మన ఫస్ట్ ఆఫ్ యతి అని కూడా తెలియదు. సో యతి బాబీ డియోలేనా మాక్సిమం? అవును. అవును. ఎత్తి అయితే బాబీ డియోలే, అది డామ్ షూర్ బాబీ థింగ్ అదే దయా యతితో దయా పాటు అని అనుకుంటున్నా. ఒక పాయింట్ మేబీ ఉమ్, ఇప్పుడు మనకి ఒక రెఫరెన్స్ తీసుకుంటే విక్రమ్ సినిమాలో లాస్ట్ లో సూర్యది రోలెక్స్ క్యారెక్టర్ చూపిస్తారు. అట్లా అవును. ఒక ఇంట్రడక్షన్ చూపించుంటే బాగుండేదేమో అనిపించింది బాబుడియల్ది క్లైమాక్స్ లో. అవును. యాక్చువల్ గా ఒక ఇంటర్వ్యూలో మనం చెప్పినారు క్లైమాక్స్ లో ఒక షార్ట్స్ ఉండాలంట, ఒక 2-3 షార్ట్స్ అవును. పెట్టాల్సిందంట. అది తీసేసినారు ఎడిటింగ్ లో, మేబీ దాచిపెట్టారు యాక్చువల్లీ సెకండ్ హాఫ్. ఆడియన్స్ కి కొన్ని క్వశ్చన్స్ ని పజిల్స్ ని ఎగ్జాక్ట్ గా. వదిలేసేయాల్సింది ఇది ఒక్కటే కాకుండా. అంటే ఆయన సో వరాన్ని దేవరా చంపి వరా దేవరా చంపినట్టు చాలేమో, ఇది ఒక సస్పెన్స్ సరిపోతున్నాడు. చాలా బట్ అది కొంచెం అవును. మిస్ఫేర్ అయింది యాక్చువల్ గా, పాజిటివ్ కన్నా నెగిటివ్ అయింది. బాహుబలి థీమ్ ఎత్తుకున్నాడు ఎందుకంటే అన్నట్టే అయిపోయింది యాక్చువల్ గా. అవును, ఎగ్జాక్ట్ గా దాన్ని రెప్లికేట్ చేసినారే తప్ప ఇంకా వావ్ అనేది లేకుండా ఉండింది వావ్ ఫ్యాక్టర్ జనాల్లో. లేకుండా పోయింది. అవును. అవునవును. అంటే ఏ ఒక్క క్వశ్చన్స్ ఒక్క మిగలబెట్టినాడు, ఒక్క సెకండ్ రెండు పార్ట్ లో ఏ థాట్స్ క్వశ్చన్స్ అన్నా. ఆన్సర్ అవును. చేయాల్సింది అని ఒక సిరీస్ ఉంటే బాగుండేది. అజయ్ తో అడిగిచ్చింటే ఆ క్వశ్చన్స్ అన్ని అవునవును. జనాలకి కూడా అర్థమయ్యేది, ఓకే ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇంకా మనం కాదు తెలుసుకోవాల్సినవి అనేది. కాదు కరెక్ట్. జీవన్, నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ తాగేసి వెళ్ళి అక్కడ ఫైట్ చేయడానికి వెళ్ళి అక్కడ ఫైట్ చేస్తాను కదా. సో అవునవును. ఆ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఓకే. మనకి క్లైమాక్స్ లో లాస్ట్ సీన్ ఉంది చూసినావా, లాస్ట్ సీన్ అదే కత్తి బయటికి తీసేది, కత్తి తీసే తీసేదో సీన్. పొడిచేదో, అవును. ఆ సీన్ ఆ ఫైట్ అప్పుడు జరిగిందా, అది ఇంకొక ఎప్పుడన్నా తర్వాత ఎప్పుడన్నా జరిగిందా, ఆ ఆ టైంలోనే జరిగిందా, ఓకే. తర్వాత ఓకే. ఫస్ట్ నెక్స్ట్ ఓకే. సీన్ కరెక్ట్. ఎప్పుడన్నా కరెక్టే. కరెక్టే. అంటే ఇప్పుడు ఉమ్. దేవరా వేసుకున్న కాస్ట్యూమ్స్ బట్టి చూస్తే ఎగ్జాక్ట్ గా దేవరా ఈ కాస్ట్యూమ్ ఆల్మోస్ట్ సేమే ఉంటది కదా మరి. అన్ని దగ్గరలో ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్యూమే ఉంటది ఓకే. కదా. గిరీష్ చూడండి, అబ్జర్వ్ కానీ చేయండి. స్పాట్ అదే ఉమ్. స్పాట్ గిరీష్, అదే స్పాట్. పొద్దున్న నైట్ చనిపోయినా కూడా కరెక్టే. పొద్దున గోడ శవం ఉండదు, మిగతా శవాలు నేను ఉంటాయి. అనుకునేది ఏంటంటే, మనకి మిగతా సేవలు కనిపిస్తున్నాయా అక్కడ ఆ లాస్ట్ సీన్ లో. చూడాలి, ఆ, ఇంక ఇది మళ్ళీ అంటే రిపీట్ చేయాలి. అంటే శవాలు ఉన్నాయి. చూడు, ఉన్నాయి. ఇప్పుడు నేను అనేది ఎందుకంటే ఉంది. ఏంటంటే, ఉన్నాయి. ఉన్నాయి. నేను అనేది అదే ఏంటంటే, స్పాట్. వీళ్ళెవ్వరూ కాకపోయినా కూడా ఆ ఆ మిగిలిన 4 years స్పాన్ లో, ఒక్క నిమిషం. సో దేవరా గెటప్ ఓకే నేను అన్న, అనేది వరా ఏంటంటే, కూడా అదే డ్రెస్ ఉన్నాడా? వరా డ్రెస్సింగ్ అదే ఉందా? సో ఇద్దరు కామన్ గా అయితే మనకి మళ్ళీ అది వేసుకోరు కదా. మన డ్రెస్సింగ్ ఏమో నాకు తెలీదు. దేవరా గెటప్, వరా దేవరా కానీ డ్రెస్ అయితే ఏంటంటే సేమ్ నేను డ్రెస్సే. అనేది ఏంటంటే దేవరా నేను డ్రెస్ అయితే అనేది సేమ్ ఏంటంటే డ్రెస్సే. నేను అనేది ఏంటంటే జీవన్, ఈ రిమైనింగ్ 4 years స్పాన్ లో అక్కడికి వాడు బాబీ డియోల్ క్యారెక్టర్ పేరు ఏంటి, యతి. బాబీ డియోల్ ఎత్తి ఆ ఏరియాలోకి ఎంటర్ అయ్యి, ఇప్పుడు ముందు ఓకే. వెళ్ళిన దానికంటే కూడా ఒక కొన్ని వందల మందిని ఎక్స్ట్రాగా అక్కడికి ఆ తీసుకుని దాంట్లోకి వెళ్ళిండొచ్చు. తీసుకుని వెళ్ళిండొచ్చు. తీసుకెళ్లి వాళ్ళందరినీ చంపి ఆ ఆ ఆ బిగ్ ఫైట్ లో ఈ ఇన్సిడెంట్ హ్యాపెన్ జరిగిండొచ్చు ఏమో అనేసి అనేది నా డౌట్. క్వశ్చన్. ఎందుకంటే ఓకే. ఆ ఫైనల్ గా ఆ స్కెలిటన్స్ అన్ని కింద పెట్టినారు కదా. సో ఆ అవును. టైంలో ఆ పర్టికులర్ ఇది అది చాలా పెద్ద ఫైట్ అయి ఉంటది కదా, కొన్ని వందల మంది వచ్చి తీసుకెళ్ళింటారు. అప్పుడు ఎత్తి వచ్చి తీసుకెళ్ళింటారు, వీడికి ధైర్యం ఉండిందక, అది వీడికి సైఫ్ అలీ ఖాన్కి ధైర్యం దాక వీడు వచ్చి అవును. జనాలు పోగేసి తీసుకెళ్లి చేసి ఉంటాడు. సో అక్కడే వాడిని కూడా లేపేసింటాడో లేకపోతే ఏదో మొత్తానికి హైడ్ అయిపోయింటాడో, మొత్తానికి ఆ పర్టికులర్ ఫేస్ ఆఫ్ లో
ఇది జరిగి ఉంటుందేమో అనేసి నా డౌట్. అవును. ఎందుకంటే సో అంటే ఇంకో అప్పుడు విషయం ఆ ఏంటంటే సేమ్ స్కెల్టన్స్ డ్రెస్, అన్ని ఆ దేవర సేమ్ చంపిన డ్రెస్ స్కెల్టన్స్ అంటావు అయితే. పాయింట్ కూడా, ఐ మీన్ సో ఇప్పుడు ఆ సేమ్ డ్రెస్ పాయింట్ కూడా అదే డ్రెస్ లో ఒకవేళ కరెక్ట్. దేవరా వెళ్ళిపోయాడు అనుకో, అది దీంట్లోకి, సముద్రంలోకి, సో సేమ్ డ్రెస్ లోనే, ఆల్మోస్ట్ సేమ్ డ్రెస్ లోనే ఉంటాడు అన్నమాట. కదా, ఉండేదానికి కూడా స్కోప్ ఇలా ఉంది. మీరు అన్నట్టు సేమ్ డ్రెస్. స్కెలిటాన్స్ అయితే నాకు తెలిసి వరా చంపిన స్కెలిటాన్స్ అనుకుంటున్నా. దేవరాది ఉండదు అనుకుంటా. ఓకే. ఓకే. దేవర దేవర అంటే వరా ఆ వయసులో ఉన్నప్పుడు దేవర చంపిన చూపించారు కాబట్టి వరానే దేవరాది చంపిండాలి ఎందుకు యాక్చువల్లీ. కాక వరాన్ని చంపుంటాడు. వరానే చంపిండాలి. ప్రకాష్ వరాన్ని తెలిసిందంటే, ఆ ప్రకాష్ తెలిసేసాడంటే వరాకి తెలిసిండాలి యాక్చువల్ గా. వరానే గైడెన్స్, వరా గైడెన్స్ అంటే ప్రకాష్ రాజే సింగప్పనే, ఇంకెవరెవరు కాదు. ఓకే, సో మన నెక్స్ట్ సస్పెక్ట్ కోరా. సో ఈయన 3 సార్లు బతికిన ఆయన, చావాల్సింది 3 సార్లు చావాల్సింది 3 సార్లు బతికించారు ఈయన యాక్చువల్ గా. సో వీడి ఒక గట్టిగా షాట్ ఉన్నారు. ఉంది యాక్చువల్. నా డౌట్ ఏమంటే ఇంటర్వెల్ లో నైట్ కొడతాడు కదా, పొద్దున బైరా వచ్చిన తర్వాత ఫస్ట్ చెక్ చేసి వీడినే. సో వీడు ఆల్మోస్ట్ చనిపోయాడు అనుకుంటే ఎదురుకి వచ్చి దగ్గి చెప్తాడు, దేవరా అందరిని చంపేశాడా, దేవరా అందరిని చంపేశాడా అని చంపేసినాడు. అడుగుతాడు యాక్చువల్ గా. కరెక్ట్ అవును అదే కదా, దేవరా అక్కడ సెకండ్ దేవరా హాఫ్ లో చంపేశాడని ఉన్నాడా అడుగుతాడు అవును వీడు? యాక్చువల్ అవును అవును. గా. సెకండ్ హాఫ్ లో ఉన్నాడా వీడు? సెకండ్ హాఫ్ లాస్ట్ ఈయనే ఉన్నాడు కదబ్బా, ఉన్నాడు. ఈయనే కదా లాస్ట్ చంపేది. శవాలన్నీ వెళ్ళి పైకి నా ఎత్తుతాయి, తీసుకుంటారా అని. దేవరా ఆ తీసుకురా, దేవరా తీసుకురా అంటాడా. దేవరా తీసుకురా ఓకే. పంపించేది ఈయనే కదా. ఓకే. ఉంటాడు సో వెనకాల బైర గ్యాంగ్ లో ఈయన ఉంటాడు. సింగపూర్. ఇంకొకటి జీవన్, ఇప్పుడు లేదు ఓకే. లేదు, ఈయన ఎక్కువ అంటే షిట్స్ డిఫరెంట్. ఇందాక వాడిది చాకోది, ఉమ్. దాన్ని కూడా బైరా వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, చంపేసినాడా అన్నది. అదే అంటే నేను యాక్చువల్ గా అక్కడ వాడికి ఏదైనా క్లూ ఇచ్చేదట మాత్రం అనుకున్నా. బట్ వాడు అడగడం లేసి అవును దేవరా అందరిని చంపేశాడా, దేవరా అందరిని చంపేశాడా అడుగుతాడు అందరిని యాక్చువల్ గా. చంపేసినాడా. అవును అవును. ఆ, అదే అంటే కొంచెం. మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఆ అదే తెలియట్లేదు వాణ్ణి ఆ కుంజర తర్వాత వీడిని కుంజరాన్ని చూసి వాణ్ణి కూడా బైరా అదే సారీ షాట్ లో, దేవరా చంపేసినాడు అనే లేదు అదే డౌట్ ని షాట్ మనకి లో, క్రియేట్ చేయించినాడు. అదే షాట్ లో కుందర చనిపోయింటాడు. కుందర నైట్ అవును చంపడు అవును. దేవరా, మనకు చూపించే దేవరా కుందర అదే. చంపడు. కానీ పొద్దున అవును. షాట్ లో వీడు బతికినప్పుడు వాడు చనిపోయింటాడు, వాడు చనిపోయింటాడు యాక్చువల్ గా ఆ కుందర అనేవాడు. చనిపోయి ఉంటాడు. అవును. అది ఎవరు చేసి ఉండొచ్చు. మేబీ నేను అనుకున్నానంటే అది కుందర వీడే చంపించచ్చేమో, వీళ్ళు అన్నాయి కదా, వీడే చంపిండొచ్చు. ఆ దేవరా ఇప్పుడు చంపడు, దేవరా మన అంటూ ఎప్పుడు చంపడు యాక్చువల్ గా. ఎప్పుడు అవును. ఛాన్స్ వచ్చినా కూడా మన అనుకుని వాళ్ళ చంపలేడు. ఈవెన్ వాడికి ఎక్స్ మార్క్ అవును వేసినా కూడా తర్వాత తర్వాత కలిసి ఉన్నాడు కానీ మన అనుకుని అవును చంపలే భయం అంతవరకు కూడా. పుట్టించాడు కానీ చంపడు. వీని కూడా ఐకి కరెక్ట్. పొడుస్తాడు. ఇప్పుడు కొరానే వీడే వాళ్ళ అన్నం చంపేసి దేవరా చంపే ప్రాసెస్ చేసినచ్చు కదా. ఆ దేవరా అన్నం చంపేశాడా అంటే జనాలకి అవును. దేవరాన్ని చంపాడని అదే చూపించుకోవడానికే. సో చంపాడని చూపించుకోవడానికి. బట్ వీడేం బెనిఫిట్ అవుతాడు దాంట్లో. వీళ్ళ కొడుకు వచ్చాడు, అది కుజరా కొడుకు తెలియట్లేదు. వచ్చాడు, కానీ వీడే పెద్ద బెనిఫిట్ అవ్వలే కదా ఒకవేళ అట్లా వీడికి అయింటే. ఏమి బెనిఫిట్ రాదు. అవును దేవరాకి అడ్వాంటేజ్ అవుతుంది కానీ వీళ్ళ క్లాన్ కి అయితే ఏం యూజ్ రాదు. వీడికి పర్సనల్ గా ఏమి ఉండదు యాక్చువల్లీ. కుంజరా చనిపోయినా కూడా వీడు అవును ఒకవేళ దాన్ని ఆక్రమించుకుంటే పర్లే క్లాన్ ని, బట్ అది కూడా లేదు. అది కూడా లేదు. ఓకే. నాకైతే ఓకే, సింగప్ వచ్చాడు కాబట్టి చెప్తున్నాను, సింగప్కి అన్ని తెలుసు. సో ఈయనే సూతదారి. నాకు ఒకే ఒక షాట్ ఎందుకు డౌట్ వచ్చిందంటే, వరా వచ్చి నన్ను పొడుగు ఉంటాడు కదా బ్యాక్ సైడ్, కత్తెత్తుకుని వస్తాడు, ఆ, నా వల్ల కాదని వేసి వెళ్ళిపోతాడు. అక్కడ నాకేమనిపించిందంటే ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేశాను ముందు, మళ్ళీ ఇది ఫేస్ చేస్తున్నానేమో అన్న గిల్ట్ కనపడింది నాకు. అంటే మేబీ దేవరాన్ని చంపాల్సిన ఈయనే వచ్చిందేమో, ఈయన దేవరాన్ని చంపాల్సిన సిచ్యువేషన్ వచ్చిందేమో, ఇప్పుడు కట్టప్ప బాబుని చంపాల్సిన సిచ్యువేషన్ అది యాక్చువల్ గా. సో అలాంటి ఒక సిచ్యువేషన్ దేవరాన్ని ఓకే. క్రియేట్ చేసి సింగప చేతి కత్తిచ్చి నువ్వు చంపే నుంచి అడిగిండొచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయ్యి వరా కూడా అదే అడిగినాడు, నేనేం చేయాలరా అన్నట్టు ఆ గిల్ట్ కనపడింది నాకు. ఆఫీస్ ఓకే. సో మీరు క్లైమాక్స్ స్టార్ట్ మేబీ చేసినారంటే సేమ్ ఇలా స్టోరీ చెప్పేటప్పుడు ఇంత ఇదిగా బాహుబలి ఎవరు చంపుతారంటే నేనే చంపానయ్యా, నా చేత చంపాను, కట్టప్ప ఒప్పుకుంటాడు, కట్టప్ప గుచ్చినట్టు చూపిస్తారు. ఇక్కడ షార్ట్ చూపిస్తే అవును. ఎవరు చంపాడంటే వరా చంపించినట్టు బ్యాక్ చూపిస్తాడు. ఆ, సో ఓవరాల్ గా అయితే ఈయనకి అన్ని తెలుసు. ఈయన మ్యాక్స్ ఎందుకంటే ఎన్టీఆర్ అంతసేపు ఉన్నాడు, తాగేంతప్పుడు ఉన్నాడు. అక్కడ నుంచి ఎన్టీఆర్ వెళ్ళిన తర్వాత మేబీ అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ ఏరియా, వారి ఏరియాకి వెళ్ళిండొచ్చు యాక్చువల్ గా, ఈజీగా వెళ్ళిండొచ్చు. ఆ, సో అక్కడి నుంచి ఈయన డ్రైవ్ చేసి ఉండొచ్చు. సో ఈయన మేబీ నోరు తెరిచి చెప్తే వెన్నుపోటు మిగతా పొడిచి. చెప్తారు. ఆ, వెన్నుపోటు వెన్నుపోటు అంటే అయి నాకు తెలిసి ఉండదా? మళ్ళీ వరాకు సపోర్ట్ చేయడు. అంటే అని వెన్నుపోటు కాదు అంటే కాదు వరాకు జీవన్ సపోర్ట్ చేసే ఛాన్సే వెన్నుపోటు లేదు. ఉమ్. లేదు. ఇప్పుడు వెన్నుపోటు పొడిచి ప్రకాష్ రాజ్ వెళ్ళిపోతే నేను చనిపోయానని తెలిస్తే జనాలందరూ మళ్ళీ స్మగ్లింగ్కి వెళ్తారు. అట్లా కాకుండా నేను సముద్రంలోకి వెళ్ళాను అని అందరికీ చెప్పు
నువ్వు అంటే నేను హాఫ్ ప్రాణంతో బతికుండకూడదు అని వరా చెప్పి వరా దగ్గర మాటలాగా పొడుచుకున్నాడేమో. ఓకే, ఇప్పుడు చూద్దాం మరి. నేను అనుకోవడం ఏంటంటే వెన్నుపోటు అయి ఉండదు ప్రకాష్ రాజ్ ఇది. ఆ, ఎన్టీఆర్ దేవరా రిక్వెస్ట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు జగన్ కరెక్ట్, చెప్పినట్టు. కరెక్ట్. దేవరా ఆ, రిక్వెస్ట్ అయి ఉంటుంది. ఆ, అండ్ షార్ట్ లో దేవరా ఉన్నాడు. రిక్వెస్ట్ అయ్యింది. వరా కత్తి తీసినప్పుడు కూడా ఉన్నాడు అనుకుంటా, పక్కన వాడు షార్ట్ లో ఉన్నాడు యాక్చువల్ గా అని నా ఫీలింగ్. యాక్చువల్ గా ఆ అదే. ఫైట్ ఐ విట్నెస్. ఎర్ర సముద్రం ఫైట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక 10 minutes 15 minutes స్టోరీ ఉంది అక్కడ. కరెక్ట్. ఒక 10 minutes స్టోరీ ఉంది. ఆ స్టోరీలోనే ఏదో జరిగింది అక్కడ. హై ఛాన్సెస్ ప్రకాష్ రాజ్ కూడా ఉంది. అవును. ఓకే. సో సింగప్ప, కుంజరా. జరా. కుంజరా యాక్చువల్ గా ఈయనకి చావుకు సంబంధం లేదు. బట్ నాకు ఈ దీంట్లో క్వశ్చన్ ఏమంటే, ఆ వార్ ఫీల్డ్ లో ఉన్నాడు, దేవరా చంపలా కుంజరాని, వదిలేశాడు. బట్ చంపలేదు. పొద్దున్న అవును, లేసేకాడికి కుంజరా లేడు. ఎవరు చెప్పినారు. అవును. మేబీ కుంజరాన్ని బతికిచ్చాడు కాబట్టి కుంజరా వచ్చి మళ్ళీ దేవరాన్ని పొడిచిందే ఛాన్స్ కూడా ఉంది. దేవరాన్ని కుంజరా చంపిండొచ్చు, ఆ, కుంజరాన్ని మళ్ళీ ఇంకొకరు చంపిండొచ్చు. దేవరాన్ని కుంజరా చంపిండొచ్చు, కుంజరాన్ని ఇంకొకరు చంపిండొచ్చు. నేను ఇందాక ఒక ఫోటో అదే. యాక్చువల్గా చూసిన, దానికోసం ఆ చెప్తాను. ముసలామా ఆ ఎవరో చెప్పిన ఎవరైండొచ్చు అంటే, ఆ ఎవరో ఎవరైండొచ్చే వరా అయిండొచ్చు. చిన్నపిల్లలు. సో ఇది షార్ట్, ఇది యా, షూటింగ్ పిక్. సో ఇది చూస్తే ఇది కరెక్ట్ గా ఆ షాటే ఉంటది. సో ఇద్దరికి రక్తం అవును, ఉంది, ఈవెన్ వరాకు కూడా ఉంది రక్తం. కరెక్టే. సో మేబీ యా, మనోడని అవును వదిలేసిండొచ్చు. అవును. అండ్ మళ్ళీ నాకు వాడే ఇక్కడ వచ్చి ఇంకొక దేవరాని డౌట్ చెప్పింటాడు. ఏమంటే, ఇక్కడ ఇంకొక డౌట్ ఏమంటే, నాట్ ఓన్లీ కుంజరా, వై నాట్ హిమ్, ఈయన కూడా ఉండొచ్చు కదా, ఇద్దరు కలిసి చేసిండొచ్చు కదా. ఎందుకంటే శ్రీకాంత్ అంత మేబీ మంచోడే, సపోర్ట్ ఉన్నాడు. బట్ స్టిల్ ఎక్కడో ఆ మనోళ్ళకి అనుకున్నారు, మనోళ్ళకి కాదన్నప్పుడు. ఎందుకంటే దేవరా వెళ్ళాడు ఆ ప్లేస్, పంపించింది వీడే. ఆ ప్లేస్ లో దేవరా ఉన్నాడు తెలిసింది వీడికే, మెయిన్ అందరికన్నా ఎక్కువ తెలిసింది వీడికే. సో వీడెందుకు ఎక్కడ ఉండకూడదు? ఉన్నాడు. వీళ్ళంతా కలిసి ఒక ఇదిగా అయ్యింది, చంపేసిండొచ్చు కదా. నాకు అయితే క్వశ్చన్ అట్లే ఉండే. యాక్చువల్గా వీడు చంపితే ఆ సెకండ్ హాఫ్ లో సముద్రం మీద ఒక డ్రైవర్ ఉన్నాడు, మళ్ళా ఇక్కడ ఎందుకు డైలాగ్ ఇట్లా వీడి దగ్గరే గిరీష్ నీ వస్తుంది. వాయిస్ లో వస్తుంది. సో నాకైతే సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ నడవబోయేదన్న, శ్రీకాంత్ క్యారెక్టర్, ఆ, సింగప్ప క్యారెక్టర్, వీళ్ళిద్దరి మీద డ్రైవ్ అవుతుంది. సింగప్ప. దేవరా అవును, సైడ్ నుంచి, పార్ట్ దేవరా సైడ్ టూలో. నుంచి, వరా సైడ్ నుంచి ఏమైతే ఉందో సీక్రెట్స్ అంతా. సో ఇది షార్ట్ అన్న, ఈ షార్ట్ ఇంటర్వెల్ షార్ట్. ఇక్కడ మన మన అనాలిసిస్ ప్రకారం అయితే దేవరా చనిపోయినాడు. ఈ విషయం ఎవరికి తెలుసు? ఇక్కడ ఉండే వాళ్ళలో వరాకు తెలుసు, సింగప్పకి తెలుసు. శ్రీకాంత్ తెలుసో తెలియదు విషయం మనకు తెలియదు. వీళ్ళు చూస్తే శవాన్ని. సో ఈ షార్ట్ లో నేను చూస్తే నాకు వరాలో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఐ మీన్ వాడు తెలిసి ఏం జరిగింది అనే విషయం కూడా. మేబీ మనం నేను ఆ వర్షంలో చూడడానికి అలా అనిపిస్తా కానీ, బట్ నాకైతే అట్లా అనిపిస్తుంది, నాకు తెలిసి ఏం జరిగింది అన్నట్టుగా. అంత సర్ప్రైజింగ్ అయితే చూడట్లే యాక్చువల్ గా. సో నేను అన్నట్టు అంటే వీళ్ళిద్దరి మీద స్టోరీ డ్రివెన్ ఉంటాయి సెకండ్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ కి నాకు ఎందుకో శ్రీకాంత్ ఛాన్సెస్ తక్కువ అనిపిస్తుంది అన్న. ఫస్ట్ అనిపించింది కానీ మళ్ళీ శ్రీకాంత్ ఛాన్స్ లేదంటావా? డైలాగ్ ఉంది. శ్రీకాంత్ తెలిసి ఉండకపోయిండొచ్చు. ఎందుకంటే వాడికి ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది ఎన్టీఆర్ దేవరా పైన. ఆ ఎందుకో కాదని ఒక చిన్న ఫీలింగ్. ఓకే, మరి చూడాలి అయితే దానికి కూడా బ్యాక్ స్టోరీ ఉందా అనేది చూడాలి ఇంకా. రైట్. నా పాయింట్ ఏంటంటే రిమైనింగ్ ముగ్గురు ఊరి పెద్ద ఎవరికి మన ఎవరికి దేవర చరిత్ర విషయం తెలియదు. సో ఆ ముగ్గురు కాకుండా ఇంకొక పర్సన్ ఎవరో చంపారు అనేది నాకు. గిరీష్ నీ వాయిస్ అస్సలు వినిపిస్తలేదు. అసలు నేను పాస్ చేసిన. ఓకే, ఇక్కడ సరిపోతుంది అనుకుంటా. నేను ఎండ్ నోట్స్ చెప్పేస్తా.